పెసరపప్పు, కొత్తిమీర. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటమనాలి. వేగాలి. వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. వేగాలి. వేగాలి ఇలా. ఇదిగోండి, ఇది ఇప్పుడు వేగడానికి పసుపు వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా వేగడానికి సాల్ట్ వేయాలి. మగ్గాలి కదా, మగ్గడానికి అనమాట. ఇదంతా ఇప్పుడు మగ్గాలి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేయాలి. ఇప్పుడు ఇది మగ్గిందా లేదా చూద్దాము. ఇది మగ్గాలన్నమాట. ఇంకాస్త మగ్గాలి, ఇంకా మగ్గలేదు. అది మగ్గితే ఈ పప్పు వేసేయాలి. ఇది మగ్గిపోయింది. మగ్గిపోయినా కూడా కలపాల్సిందే ఇలా. ఓకే, మగ్గింది. ఇప్పుడు ఈ పప్పు వేయాలి. కడిగేసిన పప్పు ఇందులో వేసి కొంచెం ఒక సెకండ్ అట్లా వేగాలి. ఇదిగోండి, పప్పు వేయాలి. చూసారా, పెసరపప్పు వేసేసి అది కాస్త వేగాలి. వేగినాక ఒక్క 1 మినిట్ అలా వేగినాక 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసు వాటర్ పోసేసి ప్లేట్ పెట్టేయాలి. ఇదిగోండి, పప్పు వేగిందా చూద్దాము. ఇలా వేగాలి. ఇదిగోండి, ఇంకాస్త సెకండ్ అలా వేగాలి. కొంచెం వేగినాక 1 గ్లాస్ పెసరపప్పు అనమాట. ఇది పవర్ వచ్చింది. ఇలా వేగాలి. ఇది 1 గ్లాస్ పెసరపప్పుకి 2.5 వాటర్ అనమాట. 2.5 వాటర్ తీసుకున్నా. ఇది కాస్త వేగినాక ఈ వాటర్ ఇందులో షిఫ్ట్ చేయాలి. చూద్దాము వేగిందా లేదా అని. వేగింది, ఎందుకంటే అడుగున మాడుతుంది. చూసారా, అదిగోండి రెడ్గా అయింది, మాడుతుంది. సో ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేయాలి. ఇది సరిపడా సాల్ట్, అంటే పప్పు కంప్లీట్కి సరిపడే సాల్ట్ వేయాలి. అప్పుడు మనం తాలింపులో వేసాం కదా, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కారం కూడా వేయాలి. పచ్చిమిర్చి వేసామని అనుకోవద్దు, కారం కూడా వేయాలి. కారం కూడా వేసేసి మళ్ళీ కలపాలి. ఇలా కలపాలి. ఇది కంప్లీట్ కలిపినాక 1 గ్లాస్ పెసరపప్పుకి 2.5 వాటర్ తీసుకున్నాను నేను. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇలా తీసుకున్నాను నేను, ఎందుకంటే మా చిన్న అబ్బాయికి రైస్లో తినిపిస్తా. కొంచెం లూజ్గా పప్పు ఉంటే రైస్లో అయితే బాగుంటుందని తినిపిస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టాలి. చూద్దాము. ఇదిగోండి, అడుగున అంటుకుంది కదా, నీళ్ళలోకి వస్తే ఉడికిపోతుంది, లేదంటే అలాగే ఉంటుంది. ప్లేట్ పెట్టేయాలి అంతే, లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇదిగోండి, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి పప్పు, పెసరపప్పు. ఇంకా అవ్వలేదు, ఇంకా దగ్గరికి రావాలి. కొత్తిమీర పెసరపప్పు అయిందా లేదా చూద్దాము. చూసారా, కొత్తిమీర పైన తేలుతుంది. చూడండి, కొత్తిమీర పెసరపప్పు కంప్లీట్. ఇదిగోండి, టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్. లంచ్
ఇదిగోండి, ఇది పుదీనా, కొత్తిమీర. చూసారా, పప్పులో ప్రోటీన్ ఉంటుంది, హెల్తీ ఫుడ్, హెల్తీ ప్రోటీన్. వేడి రైస్, కొత్తిమీర, పెసరపప్పు, వేడి వేడి రైస్లో టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీరను పుదీనా వేసాం కదా, మళ్ళీ పెసరపప్పుని కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కదా, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి పప్పు.